కాకినాడలో వ్యవస్థీకృత మాఫియా ఏర్పడిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ బియ్యం దందాపై సిఐడితో విచారణ జరుపుతామని ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. నిన్న ఒక్కరోజే 7,615 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసినట్లు తెలిపారు నాదెండ్ల. ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది, వ్యవస్థీకృత మాఫియా. నేను నిన్న అన్నట్టు మామూలుగా లేదు. సామాన్యుడి పొట్టగొట్టి వీళ్ళు అద్భుతంగా పరిపాలించేస్తున్నామని చెప్పుకుని లక్షల మందికి అన్యాయం చేశారు. సుమారు 5 కోట్ల జనాభాలో ఈ రోజున పౌర సరఫరాల శాఖ 4,47,00,000 మందికి రేషన్ కార్డుల ద్వారా మేము సరుకులు అందిస్తున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. నేను మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరి ద్వారా. 39 రూపాయలు పర్ కిలో బియ్యం మీకు సరఫరా మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి 8 రూపాయలకి 10 రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసి ఒక కార్టెల్గా వీరు ఏర్పడి కాకినాడ పోర్టుని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు. అది ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుపడతాం. ఎవరిని కూడా వదలం దీంట్లో. దానికి